హలో అండి, అందరికీ నమస్తే. సో నేను ఎక్కడున్నాను అనేది ఎవరైనా ఆలయం ప్రధాన గోపురం చూసి కామెంట్ చేయగలరా? అది ఏ ఆలయం అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. ఒడిస్సాలో ఉన్న ప్రధానమైన ఆలయం అన్నమాట. యాక్చువల్లీ నేను జర్నీలో ఉన్నాను. సరే, అది పక్కన పెడితే ఒక ఎమర్జెన్సీ, ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ అప్డేట్ చెప్దామని వీడియో చేస్తున్నాను. పార్టీలో లోకేష్ గారి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? తెలుగుదేశం పార్టీలో అంటే కూటమిలో ఓవరాల్గా 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలి, రాబోయే 15-20 ఏళ్ళు శాశ్వతంగా ఈ కూటమి అధికారంలో ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. సో ఈ క్రమంలో ఈ మధ్య నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. సరే, ఆయన బాధ్యతలు స్వీకరించకపోయినా టీడీపీలో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. గతంలో ఎమ్మెల్యేలు ఎవరైనా అలిగినా, పార్టీ పట్ల, పార్టీ నేతల పట్ల, ప్రభుత్వం పట్ల అసంతృప్తి లేదా అసమ్మతి రాజేసిన వాళ్ళని పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడేవారు. పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడేవారు, ఏమైంది ఏంటి అని అడిగేవారు. కానీ ఇప్పుడు లోకేష్ గారి మార్క్ ఆఫ్ ట్రీట్మెంట్, లోకేష్ గారి మార్క్ ఆఫ్ డెసిషన్స్ ఎలా ఉన్నాయంటే అసలు ఎమ్మెల్యేలు అండ్ నాయకులు ఏమాత్రం ఊహించని విధంగా ఉంటున్నాయి. ఎమ్మెల్యేలకు స్వేచ్ఛనిస్తున్నారు. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి, మేము చూసుకుంటాం అంటున్నారు. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఏమైనా విభేదాలు ఉన్నా, ఎంపీలతో విభేదాలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి, మేము చూసుకుంటాం అంటున్నారు. కానీ అక్కడికక్కడ గొడవ పడితే మాత్రం, పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే మాత్రం ఊరుకోవట్లా. ఏమాత్రం చిన్నపాటి తిరుగుబాటును కూడా సహించట్లా. తాజాగా నిన్న ఒక ఎమ్మెల్యే గారికి సంఘటన మనం చూసుకున్నాం. సో ఆ ఎమ్మెల్యే గారికి యాక్చువల్లీ పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు వస్తుంది అనుకున్నారు, కానీ ఆయన చిత్తూరు ఎమ్మెల్యే గారు తన గన్మెన్ని సరెండర్ చేసిన వెంటనే పల్లా శ్రీనివాస్ గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు చిత్తూరు ఎమ్మెల్యే గారితో మాట్లాడారు. మొత్తం విషయం ఏంటో తెలుసుకున్నారు. అండ్ లోకేష్ గారు ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారికి చెప్పాల్సిన విషయాన్ని చెప్పారు. సో దాంతో ఎమ్మెల్యే గారు కాస్త మెత్తబడ్డారు. నిజానికి చిత్తూరు ఎమ్మెల్యే గారు అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి కూడా రీజన్ ఉంది. ఆయనకు ఒక థ్రెట్ ఉంది కాబట్టి, ఆయన రాజకీయ ప్రత్యర్థి ఒక స్మగ్లర్ కాబట్టి, ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన తన భద్రత కోసం 2+2 గన్మెన్స్ని అడుగుతున్నారు. ఆయన భద్రత విషయంలో ఆయన అనుచరులకు, ఆ నియోజకవర్గంలో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు అనుమానాలు, ఒక భయం ఉంది. అందుకని 2+2 అడిగినా ప్రభుత్వం పట్టించుకోవట్లా. ఇలా ఎప్పటి నుంచో ఉందన్నమాట. అలాగే నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు, జిల్లా స్థాయిలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కూడా ఎమ్మెల్యే గారిని అరే అనవసరంగా గెలిచాను, నేను అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాను అనేలా చేస్తున్నాను. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సో కొంత ఇమెచ్యూరిటీ ఉంది, కొంత చుట్టూ ఉన్న బ్యాచ్ వలన కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అదే సందర్భంలో ఆ నియోజకవర్గంలో తన పార్టీలోనే తనతో పాటు పనిచేసిన వాళ్ళే తనకు వ్యతిరేకంగా పావులు కదపడం, తనకు వెనుక నుంచి గోతులు తీయడం చేస్తున్నారు. సో ఇవన్నీ కొంచెం ఎమ్మెల్యే గారిని కూడా డిఫెన్స్లోకి నెట్టేశాయి. చివరికి ఆయన గన్మెన్ని సరెండర్ చేయడం ద్వారా తన నిరసన, తన వ్యతిరేకత, తన నిరసన తెలియజేయాలనుకున్నారు. దీన్ని పార్టీ ఏమాత్రం సహించాలి. చాలా అంటే మనం బయటకు చెప్పలేం, కానీ చాలా బోల్డ్గా రియాక్ట్ అయ్యారు, చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. గతంలో చంద్రబాబు గారు అయితే ఎమ్మెల్యేలు ఎవరైనా ఈ తరహా డెసిషన్స్ తీసుకుంటే పార్టీ ఆఫీస్కి పిలిచి మాట్లాడి వాళ్ళకి నచ్చ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు నో మోర్ నచ్చ చెప్పడం, క్లియర్గా చెప్పుకోవాలి, పచ్చిగా చెప్పుకోవాలంటే అసలు నచ్చ చెప్పడాలు లేవండి. ఓకే, నువ్వు సరెండర్ చేస్తావా, ఓకే, నీకేం గన్మెన్ లేరు, ఉండు, ఓకే, నువ్వేంటి రిజైన్ చేస్తావా, చేసే, నో ప్రాబ్లం, చేసే. అంటే ధిక్కార స్వరాన్ని ఏమాత్రం సహించేది లేదు. 0.01% కూడా పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా వ్యవహరిస్తే, నిరసన, అసమ్మతి, అసంతృప్తి రాజేస్తే ఏమాత్రం సహించేది లేదు అని చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్టే. నాట్ ఓన్లీ గురజాల జగన్ గారనే కాదు, గతంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే సందర్భంలో ఇలాగే రియాక్ట్ అయ్యారు. లోకేష్ గారి నుంచి అండ్ పల్లా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఇటువంటి రియాక్షన్సే వచ్చాయి. ఇంత స్ట్రాంగ్గానే చెప్పారన్నమాట. సో ఇప్పుడు తాజాగా ఇది మరోసారి నిరూపిస్తుంది. ఇందుకే నేను వీడియో ప్రారంభంలో చూపించిన దేవాలయం ఏంటంటే ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉన్న లింగరాజస్వామి ఆలయం అన్నమాట.
చాలా పవిత్రమైన గుడి, చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాను, చాలా బాగుంది టెంపుల్. వర్షం పడుతుంది, వర్షంలో తడుచుకుంటూ వచ్చాను. సరే ఈరోజు అసలు వీడియోలు చేయలేదు కదా అని చెప్పి వీడియోలు మొదలు పెడదామని మొదలుపెట్టా, చిన్న గ్యాప్ దొరికిందని. థ్యాంక్ యూ.